హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో నా వెనుక కనపడుతున్న ఇల్లు G+1 పెంట్ హౌస్, 6 years ఓల్డ్. రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే మనకు 20,000 రెంటల్ వస్తున్నాయి. ఇదొక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్, ఎంతో మంచి ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు గురించి మనం తెలుసుకునే ముందు లొకేషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే, ఈ ఇల్లు వచ్చేసి మనకు లక్ష్మీ గణపతి కాలనీ రోడ్ నంబర్ 2 లో ఉంటుంది. ఈ లక్ష్మీ గణపతి కాలనీ రోడ్ నంబర్ 2 అనేది మనకు మన్నెగూడ కిందికి వస్తుంది. ఏదైతే మీరు పెద్ద రోడ్ చూస్తున్నారో ఇది సాగర్ హైవే మన్నెగూడ ఆర్టీ ఆఫీస్ నుంచి ఈ ఇల్లు వరకు 700 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఆర్టీ ఆఫీస్ నుంచి వెళ్ళే ఏదైతే ఈ పెద్ద రోడ్ చూస్తున్నారో అది MM కుంట వెళ్ళే రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చూసుకుంటే అన్ని ఇళ్ల మధ్యలో మంచి క్వాలిటీలో ఉంటుంది. G+1 పెంట్ హౌస్. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 20,000 రూపాయలు రెంట్లు వస్తున్నాయి. ఇల్లు లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లొకేషన్ గురించి అయితే మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఇల్లు వివరాలకు వస్తే మాత్రం వచ్చేసి 130 గజాలలో G+1 పెంట్ హౌస్ అయితే కట్టడం జరిగింది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 feet వైడ్ రోడ్, డ్రైనేజ్, కృష్ణా వాటర్, సకల సౌకర్యాలు వచ్చి అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నంబర్ 12 నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు అలాగే ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడికి రావడానికి 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. బిఎన్ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే సాగర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎటు చూసినా మనకు రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సాగర్ హైవే మన్నెగూడ చౌరస్తా నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 700 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎక్సలెంట్ 20,000 రెంట్లతో ఉంటుంది. చూసుకుంటే మనం ఇప్పుడు పార్కింగ్ లోను ఆల్రెడీ ఒక కార్ ఉంది. ఇంకొక కారు పట్టగా కూడా ఇంకో 2 బైకులు వచ్చే విధంగా మంచి పార్కింగ్ అయితే మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతో ఇవ్వబడింది. 6 years ఓల్డ్ అయిన ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి మంచి మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇటు చూసినట్లయితే బోర్ పాయింట్, పుష్కలంగా నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా మనకు 3 నల్లలు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇది 3,000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప్ అంటే మనకు G+1 పెంట్ హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కువ పడ్డ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కింద 2 రూమ్ల పోర్షన్ ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు 2 బైకులు పెట్టుకున్నా గానీ ఇంకేదైనా స్థలం మాత్రం చాలా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మెట్ల కింద వచ్చి ఒక బాత్రూము, ఇన్వర్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మనకు 3 feet మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రేల్ తో ఇవ్వబడింది. పార్కింగ్ అయితే చూసారు కదా, మనకు కింద పార్కింగ్ కాకుండా మనకి ఏదైతే పోర్షన్ చూస్తున్నారో 2 రూమ్ల పోర్షన్, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది. మనకు దీని ఫేసింగ్ లోపలికి ఎంట్రీ అవుతున్నా చూసుకోండి. లోపలికి ఎంట్రీ కాగానే ఒక మనకు ఇందులోనే హాల్ లాగా కానీ మనకు కిచెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలు ఇదే అనుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకు లోపల కూడా మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఒక బాత్రూమ్, ఈ బాత్రూమ్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇల్లు సైజులు వచ్చేసి మనకు 26x45 సైజులతో మంచిగా ఉంది కాబట్టి మనకు ఇందులో 6x6 బెడ్ వేసుకోవడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఇవ్వడం జరిగింది మనకు. అలాగే మనకు పెంట్ హౌస్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా విషయాలు అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా అన్ని రకాల ప్లాన్ తో కట్టడం జరిగింది. ఏదైతే మీరు బాల్కనీ చూస్తున్నారో 7 feet బాల్కనీ ఇవ్వడం కాకుండా ఫ్లోరింగ్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. ఏది మనకు సెక్యూరిటీ పరంగా మనకు టప్ అండ్ వేర్ గ్లాస్ తోని మంచి స్టీల్ రీల్ తో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు మెట్లకు పైకి వచ్చినాం కదా, దానికి కూడా జాగ్రత్తగా మనకు గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే సింహద్వారం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ లో ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడమే కాకుండా లాస్ట్ మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. నార్త్ డోర్ నుంచి అయితే మనకు సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మనకు 6 years ఓల్డ్ అయినా కానీ మంచి ఫినిషింగ్ తోని ఇండియన్ టేప్ డోరు అండ్ చౌకట్లతో ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగా వాడడం జరిగింది. ఫ్రెండ్స్, నార్త్ నుంచి లోపలికి ఎంటర్ చూసుకున్నాం. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు
2x4 ఆఫీస్ టైల్స్ వాడడం జరిగింది. ఇది వచ్చి మనకు సిట్అవుట్ ఏరియాలో పెట్టుకునే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు. వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సిట్అవుట్ ఏరియా మనకు హాల్ చూసుకోండి, హాల్ ఎంత విశాలంగా ఉందో. 26x45 సైజులు, మంచి సైజులతో బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు హాల్లో కూడా ఒక టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే వెంటిలేషన్ పరంగా ఒక విండో, ఈ స్పేస్ అయితే ఏదైతే చూసుకున్నారో మన డైనింగ్ టేబుల్ వాడుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఒక బెడ్ వేసుకున్నారు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకు కిచెన్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే మనకు వాస్తు ప్రకారంగా ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి టైల్స్ తోని ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఎక్సలెంట్ కట్టారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇద్దరు ఉండి వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్ గా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల మంచి టైల్స్ తోని చూసుకుంటే మనకు కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. చూసుకోండి ఎక్కడ కూడా ఖర్చు వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు మనకు వాష్ పాయింట్ కి వెళ్ళడానికి ఇటు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని పక్కకి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు 26x45 సైజులు ఉన్నాయి ఇల్లు కాబట్టి ఈ సైజులు చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి. వాళ్ళ 6x6 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ చేయించడం, మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని ఎక్సలెంట్ గా చేయించారని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. ఇందులో మనకు గ్లాస్ ఫ్రేమ్ తోని మంచిగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు లోపల కూడా మీరు వాటర్ టబ్ పెట్టుకునే విధంగా కూడా ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని ఓన్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు తుర్కెంజాన్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది, అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఇటు చూసినట్టు మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఒక దివాన్ వేసుకుని ఆల్రెడీ ఉంది. ఇంకో దివాన్ కూడా వేసుకున్నా కానీ ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు స్టడీ మీటర్ పెట్టుకునే ఏదైనా పెట్టుకునే విధంగా కబర్స్ కూడా చేయించలేదు. దీన్ని కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ తోని ఇవ్వడం జరిగింది. ప్లాన్ మాత్రం చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తోని మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా, మనకు పైన పెంట్ హౌస్ ఉంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనం పెంట్ హౌస్ పోర్షన్ కి అయితే చేరుకున్నా చూసుకోండి. మనకు ఒక సింగిల్ రూమ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి మనకి ఏదైతే ఫ్లోరింగ్ చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి మనకు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,05,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ పెంట్ హౌస్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్న చూసుకోండి. మనకు ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. మనకు ఈ రూమ్ కూడా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం, బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు చూసుకోండి, మనకి ఇందులో ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా, వెంటిలేషన్ పరంగా విండో చూసుకున్నా అన్ని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఒక వాష్ బేసిన్ పాయింట్, ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా మంచి ప్లానింగ్ తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 2,500 SFT లో కట్టడం జరిగింది. పైన వచ్చేసి మనకు 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసి మున్సిపల్ వాటర్, ఒక వాటర్ ట్యాంక్ వచ్చేసి మనకు బోర్ వాటర్. చూసుకోండి అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక మనం మళ్ళొకసారి రేటు గురించి మనం మాట్లాడుకుంటే 1,05,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా, ఇల్లు లొకేషన్ కు రావాలన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినైతే దగ్గరుండి ఇల్లు గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 75% లోన్ ఏ బ్యాంక్ లో అయినా మనకు లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచి కొడితే 80% కూడా వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. సదా మీ సేవలో అంజయ్య.